నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కిసాన్ మేళను ప్రారంభించిన మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట పండించి రైతులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందంటూ వెల్లడి. పదో తరగతి విద్యార్థులకు చెన్నూరు పోలీసుల అవగాహన. పరీక్షల్లో ఫెయిల్ అయితే మనస్తాపం చెంది అఘాయిత్యాలకు పాల్పడవద్దన్న సిఐ రవీందర్. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగానికి అత్యంత ప్రమాదం. రాజ్యాంగాన్ని మార్చాలని చూసే బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాలన్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోల్ చీటీలను పంపకాలను తిరస్కరించిన కోటపల్లి మండలం రాజారం గ్రామస్తులు. తమకు మౌలిక సదుపాయాలు కల్పించేంత వరకు ఏ పార్టీకి ఓటు వేయమన్న ప్రజలు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట పండించి రైతులు ఆర్థికంగా ఎదిగి సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఆశయమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు హాల్లో మంచిర్యాల సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కిసాన్ మేళను ఆయన ప్రారంభించి రైతులను ఉద్దేశించి మాట్లాడారు. సేంద్రియ వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా గుర్తిస్తామని అన్నారు. గత ప్రభుత్వ కాలంలో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా రైతులు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. భూమి హక్కు కలిగిన రైతును కాదని మరో వ్యక్తి భూమి హక్కు కల్పించడం సమంజసం కాదన్నారు. రైతుల సమస్యలను గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పోర్టల్ను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తామని అన్నారు. కృత్రిమ ఎరువులు వాడని సేంద్రియ వ్యవసాయదారులు సృష్టించిన కొత్త వంటకాలు దేశ విదేశాల్లో మంచి ఉత్పత్తులు సాధిస్తున్నాయని అన్నారు. సేంద్రియ వ్యవసాయం చేస్తూ ఉన్న రైతులకి ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఈ విధమైన ఒక ప్రదర్శన చేయటం, దాంట్లో భాగస్వాములై మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సాహం చేస్తూ ఉన్న ప్రేమ్ సాగర్ రావు గారు కానీ, శ్యామ్ సుందర్ రావు లాంటి గారు, ఈరోజు మల్లికార్జున రెడ్డి వారందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వ్యవసాయం అంటే ఈరోజు మాకు తెలిసింది కానీ కొత్త తరానికి తెలిసింది, వ్యవసాయం అంటే పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ చేస్తూనే వ్యవసాయం అనుకుంటా ఉంటారు. ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి మీకు ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆయన ప్రతి సందర్భంలో కూడా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహం చేయాలి మంత్రి గారు అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలోనే సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేయాలి, ఒక కార్యాచరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు వారికి ఏ విధమైన ప్రోత్సాహాలు ఇవ్వాలా, ఏ విధమైన ఈరోజు వారిని పెంపొందించి ముందుకు నడిపే ప్రయత్నంలో మీ సలహా సూచనలు కూడా తీసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దాని గురించి ఎందుకంటే దాంట్లో ప్రత్యేకంగా కూడా ఈ ప్రాసెసింగ్ సెంటర్స్ సంబంధించి దీంట్లో ఒక ప్రత్యేకంగా ఒక సెక్టర్ ఆర్గానిక్ ఫార్మింగ్ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించింది ఒక సెక్టర్గా తీసుకుంటే దీన్ని ఇక్కడి నుంచే మనం ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ క్యాపిటల్గా కూడా మన ప్రాంతం నుంచి మొదలుపెట్టాం. రాబోయే కాలంలో మరి ఇంతకుముందు వారు ఒక ప్రత్యేక ప్రస్తావన కూడా తీసుకొచ్చింది. దీన్ని అన్నిటిని కూడా అనుసంధానం చేయాలంటే ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయాలి. అది అతి త్వరలో మరి పెద్ద ఎత్తున భూమి సేకరణతో పాటు ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కార్యాచరణ మరి మా అధికారులతో చెప్పి ఎలక్షన్ కోడ్ తర్వాత ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. చాలామంది దుష్ప్రచారాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతు బంధు ఇప్పటి వరకు 96% మందికి రైతు బంధు పడ్డది. ఇంకో 5-6 రోజుల్లో 10 రోజుల్లో మొత్తం మందికి 100% అందరికీ కూడా రైతు బంధు పడుతుంది. ఆ విషయంలో ఒక స్పష్టత ఉంది. ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది. గత ప్రభుత్వం గురించి చెప్పాలంటే రైతు బంధు మొదలుపెట్టినాక 6 నెలల కాలంలోనే రైతు బంధు పడుతూ ఉండే. ఈరోజు మేము వచ్చి 3.5 నెలలు అయిపోయాయి ప్రభుత్వ పరిపాలనను తీసుకొచ్చి. అయినా ఇబ్బందికరమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న రైతులకు ఇచ్చిన హామీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆగస్టు 15 లోపల మొత్తం రైతుకు సంబంధించిన రుణమాఫీ చేస్తాము.
ఆ రుణమాఫీలో ఒక ప్రయత్నంలో ఎక్కడ కూడా వెనుకాడమని ఖచ్చితంగా కూడా చెప్పడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా ఈరోజు రుణమాఫీ విషయంలో స్పష్టతతో అయిపోతా ఉన్న ఈ ప్రభుత్వాన్ని ఈరోజు ఏదైతే ఈ కార్యక్రమం తీసుకున్నారో గడిచిన 3 నెలల కింద ఇక్కడ ప్రధానంగా అంచనాల ఒక రైతు అవగాహన సదస్సు. ఆ రోజు అందరూ రైతులు, ఎక్కువ మంది రైతులు, దానికి సంబంధించిన రైతులు, వ్యవసాయ ఎక్కడ స్టాఫ్స్, దాంతోపాటు అగ్రికల్చర్ అధికారులు, సంబంధించిన కలెక్టర్, మిగతా బ్యాంకర్లతో కార్యక్రమం మల్లికార్జునరావు రావడం జరిగింది. వీళ్ళందరి నుంచి ఒక సదస్సు ఏర్పాటు చేసి ఏ రకంగా చేస్తామని చెప్పడానికి చేయడం జరిగింది. ఒక నమ్మకం, ఒక ధైర్యం రైతుల కలిగించబడి కార్యక్రమం చేశారు. తగిన మంచి ఈరోజు పెద్దలు శ్రీరావు రమణ 2 రకాల కారణాలు. ఒకటే వారి మీద ఇంకా కాకుండా ఎవరైనా ప్రేమలో దాని యొక్క ఆ 2 శాఖల ద్వారా లాభం అని చెప్పి ఈ సదస్సు లాభం అని చెప్పి మొట్టమొదటి ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్టర్. ఫుడ్ ప్రాసెసింగ్ మ్యాంగో మటుకు రిచెస్ట్ మ్యాంగో బేస్ ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత మ్యాంగో దాంతోపాటు ఇక్కడ ఈ అగ్రికల్చర్ దాని గురించి మామూలుగా చెప్పడం జరిగింది. చాలా దానికి ఒక సంవత్సరం లోపల ఖచ్చితంగా ఈరోజు వ్యవసాయం అంటే మామూలుగా అందరూ కావాలి. వాళ్ళు వర్తకించడానికి పొలంగా సంవత్సరం లేదు, కష్టపడి ఏం చేయాల్సి పని పడితే వండుతాయి అన్ని ఉపయోగాలు కాబట్టి అది తక్కువ చేసి వర్షాకాలం పంట వర్ష ఇబ్బంది అయిపోయింది. రెండో పంట ఇంకేదన్నా కమర్షియల్ క్రాప్స్, పెసలు కానీ కందులు కానీ 3 నెలలు మెయింటెనెన్స్ వచ్చే క్రాప్స్ చాలా ఉన్నాయి. అవి వేసుకొని ఆ 3వ పంట కూరగాయలు వేస్తే ఇక్కడ మంచిర్యాలకు డైలీ 22 నుంచి 24 కూరగాయలు వస్తాయి. 22 నుంచి 24 అంటే 450 నుంచి 500 కూరగాయలు వస్తాయి. వాళ్ళకన్నా కూడా వీళ్ళు కూడా అక్కడి నుంచి పెట్టుకుని ఏర్పాటు చేస్తే వాళ్ళ గుడ్డిచ్చుడు, వీళ్ళు కుక్కుడు ఇద్దరు కలిసి వీళ్ళకు స్టోర్ను మనం ఏర్పాటు చేయగలి, మార్కెటింగ్ చేయగలిగితే ఇలా విలేజ్ కూడా ఆమె 5,000 చెట్లు వాళ్ళు 1,500 అమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు వాళ్ళ ప్రవృత్తులు అవుతాయి, మార్కెట్ సస్టైన్మెంట్ వస్తుంది, అన్ని రకాల ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి ఈ రకంగా ఇంకా చాలామంది మళ్ళీ టైం లేదు. ఇది చాలా అవసరం ఈ రోజులలో. ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఏదైతే చాలామంది చర్చిస్తున్నారో, చాలామంది కూడా చెయ్యాలని చెప్పి అనుకుంటున్నారు, కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే సరైన ఇన్ఫర్మేషన్ లేక, సరైన అవగాహన లేక వాళ్ళందరూ కూడా ఎక్కువ ముందుకు పోవాలి. నిజంగానే రైతులకు ఉపయోగపడదా అని చెప్పి ఆ డౌట్తోని చాలామంది రైతులు ముందుకు రాలేకపోతున్నారు. అయితే ఈ అవగాహన సభలు ఇట్లానే అన్ని చోట్ల కూడా, అన్ని డిస్ట్రిక్ట్స్లలో ఈ అవగాహన సభలు పెడితే రైతులకు ఒక ఉపయోగం పడుతుంది. ప్రత్యేకంగా మంత్రి గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఈ అగ్రికల్చరల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అన్ని చోట్ల కూడా వారికి ఆదేశాలు ఇవ్వాలి. పోయి రైతులతో కలిసి రైతులకు ఈ అవగాహన కల్పించి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఆ ఎంకరేజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏమైనా కొంచెం స్మాల్ సబ్సిడీ రికగ్నిషన్, మీరు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే బాగుంటుందని చెప్పి ఒక స్మాల్ సబ్సిడీ ఇస్తానని చెప్పినప్పుడు చాలామంది రైతులు ముందుకు వస్తారు. ఎందుకంటే ఇప్పుడే మల్లికార్జున రెడ్డి గారు చాలా మంచి విషయం చెప్పినారు. ఏమని, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయడంలో ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. ఎక్కువ ఇన్కమ్ వచ్చి 10వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరు ఆధారపడి ఎలాంటి అగత్యాలకు పాల్పడొద్దని, మళ్లీ సప్లిమెంటరీ పరీక్షలు రాసి పాస్ కావచ్చని చెన్నూరు సిఐ రవీందర్ సూచించారు. 10వ తరగతి ఫలితాల సందర్భంగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ సిఐ రవీందర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరు కూడా అధైర్యపడవద్దని, నిరాశ చెందకూడదని సూచించారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్లీ రాయడానికి సప్లిమెంటరీ ఉంది కాబట్టి ఫెయిల్ అయ్యామని జీవితాన్ని చేతుల్లోకి తీసుకొని అఘాయిత్యాలకు పాల్పడకూడదని తెలిపారు. జీవితం ఎంతో గొప్పదని సూచించారు. ప్రస్తుతం ఉన్నతమైన ఉద్యోగాలలో ఉన్నవారు కొందరు ఒకప్పుడు 10వ తరగతి పరీక్షలో ఫెయిల్ అయిన వారని వారి యొక్క విజయ గాథలను వివరిస్తూ విద్యార్థులకు స్ఫూర్తిని నింపారు. పరీక్ష తప్పితే మళ్లీ రాయవచ్చు, కానీ జీవితం పోతే మళ్లీ రాదని విద్యార్థులకు సూచించారు. ఫెయిల్ అయిన విద్యార్థులను వారి తల్లిదండ్రులు ఒక కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు.
వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందో అదే ఉందో వాళ్ళు కొంతమంది స్టూడెంట్స్ అయినా ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్నది. కానీ ఆ ఫెయిల్ అయినప్పుడు మేము ఫెయిల్ అయిపోయినాం కదా, దాంతో అదే అయిపోయినాం కదా, నా తోటోడు వాడు పాస్ అయిపోయాడు, వాడు మంచిగా అదే అయిపోయాడు అని చెప్పి మీరు ఏదో కుంగిపోకుండా లేదేదో బాధపడి చేసే విధంగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 10th క్లాస్ ఒక్కటే మన జీవితాన్ని డిసైడ్ చేయదు. తర్వాత 10th తర్వాత మనము ఇంకా చదువులు బాగుంటాయి. ఒక 10th క్లాసులోనే ఫెయిల్ అయినామని చెప్పని కొంతమంది పిల్లలు సూసైడ్ చేసుకోవడము, లేకపోతే ఇంకేదైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, అటువంటివి చేయకూడదు, అవసరం లేదు. ఎందుకంటే 10th క్లాస్ ఫెయిల్ అయినంత మాత్రాన మనం లైఫ్లో ఫెయిల్ అయినట్టు కాదు, ఇంకా సాధించేది చాలా ఉంటుంది. అట్లా అనుకుంటే 10th క్లాస్లో ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది గొప్ప వ్యక్తులు ఉన్నారు. గొప్ప వాళ్ళ తర్వాత చాలా వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో కొన్ని మనకు ఎగ్జాంపుల్స్ కొన్ని మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దాంట్లో ఏంటంటే అంజు శర్మ అని చెప్పని మనకు రాజస్థాన్ క్యాడర్ IAS ఆఫీసర్ ఒక వాళ్ళు ఉంటారు. ఆమె ఏందనంటే 10thలో ఫెయిల్ అయింది, ఇంటర్లో కూడా ఫెయిల్ అయింది అని చెప్పి ఇప్పుడు ఆమె బాధపడే 10thలో ఫెయిల్ అయినా కదా అని చెప్పి చనిపోవడము లేకపోతే అది చేయడము చేయలేదు. లేదా ఇంటర్మీడియట్లో కూడా ఫెయిల్ అయింది మళ్ళీ, అయినా కూడా ఆమె ఏం కుంగిపోయి చేయలేదు. కానీ ఆమెకు సైన్స్ అంటే పాపం భయం అట. ఎవరు అంజు శర్మ అని మేడం అని చెప్పి నాకు సైన్స్ అంటే భయం కాదని ఇంటర్మీడియట్లో ఎకనామిక్స్ తీసుకున్నది. ఎకనామిక్స్ తీసుకుంటే ఎకనామిక్స్లో కూడా ఫెయిల్ అయింది ఇంటర్మీడియట్లో. కానీ ఆమె దాంతో ఉండి అయ్యో నేను ఇట్లా అయిపోయింది, నేను 10thలో ఫెయిల్ అవుతుంది, ఇంటర్లో ఫెయిల్ అవుతుంది అని చెప్పి ఆమె బాధపడలేదు. బాధపడకుండా ఆమె UPPSC 1990లో ఆమె UPPSCలో కలెక్టర్ ర్యాంక్ కొట్టింది. అంటే ఫస్ట్ అటెంప్ట్, మళ్ళీ అందులో చూడండి ఫస్ట్ అటెంప్ట్లో ఆమె ర్యాంక్ కొట్టింది. అంటే 10thలో ఫెయిల్ అయ్యి ఇంటర్లో ఫెయిల్ అయ్యి కూడా ఆమె UPSC వచ్చేసరికి ఆమె ఒక ఉన్నతమైన మన దేశంలోనే అత్యున్నతమైన సర్వీస్ అయిన UPSCలో ర్యాంక్ సాధించింది. అంటే అటువంటి ఇన్స్పిరేషన్ తీసుకొని ఆ విధంగా చేసుకోవాలి. అలాగే సునీల్ శర్మ అని చెప్పి మన దగ్గర కూడా ఇంకా ముంబైలో ఒక అతను ఉంటాడు. ఆయన ఏంటంటే 10thలో ఆయన ఫెయిల్యూర్ స్టూడెంట్. 10thలో ఫెయిల్ అయిపోయిన తర్వాత ఆయన తర్వాత ఎంఫిల్ అంటే టాటా సైన్స్ కాలేజ్ నుంచి ఆయన ఎంఫిల్లో డిగ్రీ తీసుకున్నాడు. దాంట్లో గొప్పతనం ఏమున్నది, ఓకే తీసుకున్నాడు కదా అని అనుకోవచ్చు. కానీ అట్లా కాదు. ఆయన 10th ఫెయిల్ అయిన తర్వాత ఒక మున్సిపాలిటీలో అతనికి చదువుకునే స్తోమత లేక మున్సిపాలిటీలో వర్కర్గా చేస్తున్నాడు. ముంబై మున్సిపాలిటీలో వర్కర్గా చేసుకుంటూ ఆయన చదువుకుంటూ, అంటే చదువు మీద ఇంట్రెస్ట్, 10thలో ఫెయిల్ అయిపోయినా కదా నేను ఇది వర్క్ చేసుకుంటున్నా కదా నేను అనకుండా అందులోనే ప్రజెంట్ కూడా చేసుకుంటూ ఆయన ఎంఫిల్ సాధించాడు. ఒక టాటా సోషల్ సైన్స్ పెద్ద సంస్థ నుంచి వెళ్ళి ఎంఫిల్ తీసుకున్నాడు. ఆయన గోల్ ఏంటంటే నేను PhD డాక్టర్ అని నన్ను పిలవాలి అనేటువంటి 10th క్లాస్లో ఫెయిల్ అయిన స్టూడెంటే. అటువంటి ఇన్స్పిరేషన్స్ అట్లా చాలా ఉన్నాయన్నట్టు మనకు. అలాగే కుమాల్ ఆర్ విరుకల్ అని చెప్పే ఒక ఆయన 12 times UPPSCలో ఫెయిల్ అయింది. 12 times, 1 time కాదు, 2 times కాదు, 12 times ఫెయిల్ అయింది. ఆయన ఫెయిల్ అయిన తర్వాత కూడా ఆయన ఏమో ఎప్పుడు డిప్రెషన్కి పోలేదు, ఎప్పుడు ఏమో చనిపోవాలి, సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచన లేదు. కానీ ఆయన ఏమంటారంటే మీరు ఇట్లా 12 times ఫెయిల్ అయింది కదా, మరి ఇంకా మీకు ఏమిటంటే నేను 12 times ఫెయిల్ అయినా, మహమ్మద్ గజనీ ఆయన 17 times భారతదేశంపై దండెత్తి చేసిండు, ఆయన నాకు ఇన్స్పిరేషన్ అంటాడు. ఆయన అంటే ఎప్పుడు అది మనకు ఇన్స్పిరేషన్ ఎట్లా ఉండాలంటే దాన్ని సాధించాలనే కోరిక ఉండాలి, సాధించాలనే తృష్ణ ఉండాలి. కాకపోతే అంతేగాని తొందరనే ఒకటేసారి నేను ఫెయిల్ అయిపోయినా, ఇక నేను అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను చనిపోవాలనేది ఆలోచన అటువంటిది ఉండకూడదు. ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత చాలా మందికి మనకు ఇంకా అవకాశాలు వస్తాయి. అంతనే తొందరపడి మనము ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్లనే ఇంకో తుషార్ శర్మ అని ఇంకో IAS ఆఫీసర్ ఉంటాడు. ఆయనది ఒకసారి మీకు చెప్తే మీరు ఒక పరిచయం అయిపోతారు. ఆయన ఏంటంటే ఆయనకు 10th క్లాసులో బిలో అంటే యావరేజ్లో బార్డర్లో పాస్ అయిన స్టూడెంట్. ఆయన మార్క్స్ విషయానికి వస్తే ఆయన ఏంటంటే 10thలో మ్యాథ్స్లో 36, ఇంగ్లీష్లో 35 100కు, సైన్స్లో 38. ఆయన యొక్క మార్క్స్ స్కోరు 10thలో. కానీ నవ్ ప్రజెంట్ ఆయనే బొరాచి గుజరాత్లో ఆయన ప్రజెంట్ IAS ఆఫీసర్. అంటే చూడండి అది ఎంత మనకు ఒక 10th క్లాస్ అప్పుడే అయిపోయిందని చెప్పి ఆయన ఏమో చేసుకొని ఊరుకోలేదు. అంటే 10th క్లాసులనే లేదా ఇంటర్మీడియట్ అనే లేదా డిగ్రీలనే అయిపోతే మనం కాదు, తర్వాత మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం చేస్తాం.
కాబట్టి పిల్లలు ఎవరైనా కూడా ఎలాంటి బాధపడకండి. ఇందులో పాస్ అయిన వారందరికీ సంతోషంగా ఉంటారు. వాళ్ళతో పాటుగా మీరు అట్లే ఉండండి. ఏం కాదు, ఇది కాకుంటే మనకు టెన్త్లో ఇప్పుడు ఇవేంది సప్లిమెంటరీ రాసుకుంటాం. అంటే మనకు ఒక్కటే ఏదో అదే చిన్నప్పుడు మనం చదవనంత మాత్రం లేదా 10th ఫెయిల్ ఎంత మాత్రం అది కాదు. తర్వాత మన యొక్క తర్వాత డిగ్రీ 10th తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలో పుంజుకుంటాం, మనం డెవలప్ అవుతాం. కాబట్టి పిల్లలు ఎవరైనా కూడా తొందరపడి ఏం సూసైడ్ టెండెన్సీ చేసుకోకూడదు. తల్లిదండ్రులకు కూడా ఒక విజ్ఞప్తి, పిల్లలను మీరు వాళ్ళు ఫెయిల్ అయినా లేదా ఏం చేసినా కూడా పిల్లలను మీరు 80% ఏమనొద్దు. వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు, వాళ్ళు చేస్తారు. వాళ్ళను కూడా మీరు తల్లిదండ్రులు గమనించుకుంటూ, ఈరోజు రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి పిల్లలు గమనించుకుంటూ వాళ్ళను తల్లిదండ్రులు మీ బాధ్యతగా మీరు కూడా మోటివేషన్ చేసే విధంగా ఉంచి మన పిల్లలను మనం చూస్తాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ ఆరోపించారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని చెన్నూరు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ కార్మిక పక్షపాతి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గడ్డం వెంకటస్వామి అనుసరించిన విధానాల్లోనే తాము కూడా నడుస్తున్నామని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా దళిత వెనుకబడిన వర్గాలకు బీజేపీ పార్టీ ఎన్నికల్లో విజయం సాధిస్తే దళిత వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగదని, సెక్యులర్ వాదులైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీని పెద్దపల్లి ఎంపీగా ఎన్నుకోవాలని కోరారు. పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేస్తానన్న బీజేపీ పార్టీకి ఓటు వేస్తే దళితులకు, అట్టడుగు వర్గాలకు న్యాయం జరగదని, అన్ని వర్గాల సంక్షేమం లక్ష్యంగా కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన గడ్డం వంశీకృష్ణను గెలిపించాలని అన్నారు. అందరూ కూడా మొదలు అనుకున్నారు కృష్ణ మాదిగ గారు వారు భారతీయ జనతా పార్టీతో అలయన్స్లో ఉన్నారు. వారు భారతీయ జనతా పార్టీ కోసం క్యాంపెయిన్ చేస్తారు, దాంట్లో తప్పేం లేదు. భారతీయ జనతా పార్టీని క్యాంపెయిన్ చేయడానికి తప్పేం లేదు. కానీ కృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ ఎవరికి వారికి ఏం చేయాలని చెప్పి వాళ్ళు వేరే పార్టీలో ఉన్నప్పుడు వారు కూడా పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మాదిగ సమాజానికి టికెట్ ఇప్పించుకోలేకపోయాడు. ఆయననే ప్రత్యేకంగా గోమాస శ్రీనివాస్కి ఆయన ముందుండి వారికి టికెట్ ఇప్పించడం జరిగింది. అది ఎనివే మేము దాంట్లో పోదలుచుకోలేదు, మాకు దాంతో వాస్తా లేదు. వారు రాజకీయం ఏదైతే రాజకీయాల్లో అందరు రాజకీయ నాయకులు రాజకీయం ఆడతారో వారు కూడా రాజకీయం ఆడతారు. మేము కాకా వెంకట స్వామి గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా మాదిగల ఐక్యత ఉండాలి, వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి పని చేసినప్పుడే షెడ్యూల్ కాస్ట్కి న్యాయం జరుగుతుంది. ఒక ఐక్యతతో కొట్లాడినప్పుడే మనకి ఏది కావాలంటే అది సాధించుకోవచ్చు అని చెప్పి ఎప్పుడు కూడా అదే దిశలో పనిచేసేవారు. వారు ఆ రోజుల్లోనే వారు చెప్పినారు, ఏ పోస్ట్ అయినా కానీ ఏ ఎలక్షన్లో టికెట్లు అయినా కానీ మంచిగా ఇద్దరు కలిసి 50-50 చేసుకోవచ్చు అని చెప్పి అప్పుడు షెడ్యూల్ యునైటెడ్ ఫ్రంట్ కూడా కాకా వెంకటస్వామి గారు స్థాపించడం జరిగింది. ఇప్పుడు కూడా మేము కట్టుబడి ఉన్నాము. వంశీ గారు, నేను, మా నాన్నగారు ఏదైతే దారి చూపించారో దాని ప్రకారంగా అందరి సమాజంలో ఎస్సీస్ ఉపకులాల్లో ఏదైతే ఎస్సీస్ ఉన్నారో అందరికీ కూడా న్యాయం చేసేలాగా పనిచేస్తున్నాము. ఇంకా ముందు కూడా అందరినీ కలుపుకొని పనిచేసే దశలో ఉన్నాము. మా ఎక్స్పీరియన్స్ అన్ని ఎలక్షన్లలో ఏముందంటే ఈ కాస్ట్ వైజ్ ఏదైతే గ్రూప్స్ ఉంటాయో ఎప్పుడు కూడా లోకల్ ఆ ప్రాంతానికి చెందిన గ్రూప్స్ ఏమవుతున్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలు ఆ ప్రజాప్రతినిధులు తీసుకెళ్తారు. అంటే ఎంత ఏమున్నా కానీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 6 సూత్రాలు ఇచ్చిందో ఈ ఎవరైతే సమాజంలో ఎక్కువ మంది ఉన్నారో వాళ్ళకే బెనిఫిట్ వస్తుంది. సో కాంగ్రెస్ పార్టీ ఈ 6 సూత్రాలు ఎప్పుడైతే అన్నదో అందరికీ న్యాయంగా పార్టీలు లేకుండా అందరికీ కూడా ఈ సూత్రాలన్నీ కూడా లభిస్తుంది. ఇప్పుడే చాలామంది మహిళలు జాయిన్ అయినప్పుడు వారికి కూడా నేను ఇదే చెప్పడం జరిగింది.
మీకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుంది. ప్రత్యేకంగా నేను ఇంతకు ముందు కూడా ఒక గ్రూప్ ఆఫ్ ఎంఆర్పిఎస్ నాయకులందరూ కూడా వచ్చి వారు మద్దతు పలికినప్పుడు కూడా నేను వారందరికీ హామీ ఇవ్వడం జరిగింది. మేము ఎప్పుడు కూడా ఎల్లవెల్లుగా మీతో ఉండి మీ సమస్యలన్నీ కూడా మేము పరిష్కరిస్తామని చెప్పి మీ అందరికీ చెప్తూ దళితుల అగేన్స్ట్ దళిత ద్రోహి బీజేపీ పార్టీ అని చెప్పి అందరూ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడే ప్రజలు చెప్పినట్టు అందరినీ కలుసుకొని అభివృద్ధి వైపు పోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎట్లనైతే పనిచేస్తుందో దానికి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ చాలామంది బీజేపీ నాయకులు కూడా న్యూస్లో చెప్పడం జరిగింది. ఈసారి వాళ్ళు దేశవ్యాప్తంగా వాళ్ళు కానీ అధికారం వస్తే ఖచ్చితంగా కాన్స్టిట్యూషన్లో మార్పులు తీసుకొస్తామని చెప్పి వాళ్ళు చాలా గట్టిగా చెప్తున్నారు. ఇది అందరు గమనించాలి. బడుగు బలహీనత వర్గాల దళితులందరూ వెనుకబడిన వాళ్ళందరూ ఇది గమనించాలి. ఎందుకంటే ఇది ఒక బ్రిటిష్ పరిపాలన లెక్క కనిపిస్తుంది. అప్పుడు కూడా డివైడ్ అండ్ రూల్ చేసినారు. ఇప్పుడు కూడా వెనుకబడ్డ వర్గాలందరినీ డివైడ్ అండ్ రూల్ చేసి ఆ కాన్సెప్ట్లో ముందుకెళ్దామని చెప్పి బీజేపీ పార్టీ ప్రవర్తిస్తుంది. అది మన దేశానికే హానికారం. మీరు చూస్తున్నారు, ఇంతకుముందు ముస్లిమ్స్ అని చెప్పి కూడా బీజేపీ నాయకులు కామెంట్ చేసినారు. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ మీద కూడా కామెంట్ చేస్తున్నారు. ఇది అందరూ గమనించాలి. మన యువత మెయిన్లీ యువత మేలుకోవాలి దీనికి. ఎందుకంటే మన హక్కుల కోసము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 70 సంవత్సరాల క్రితమే ముందు చూపుతో మనకున్న స్వేచ్ఛ, మన స్వాతంత్రం పోరాడి మరి తెచ్చుకున్నది స్వేచ్ఛగా సెల్ఫ్ రెస్పెక్ట్తో బతకాలని మనకు ఒక అవకాశం ఇచ్చినారు. కానీ అదే మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత మన స్వేచ్ఛకే ఒక ఇబ్బంది వచ్చేలాగా కనబడుతుంది ఈ బీజేపీ పార్టీ వాళ్ళ ప్రవర్తన. దీనికి మనము గట్టిగా జవాబు చెప్పిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఐక్యమత్యంగా ఉన్న మన దేశం విడదీయాలని చూస్తున్న నాయకులు మనకొద్దు. అభివృద్ధి బాటలో కేవలం అభివృద్ధి బాటలో నడవాలని చెప్పి నేను ఈ మీడియా ద్వారా మీ అందరినీ కోరుతున్నాను. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పంపిణీ చేస్తున్న పోల్ సీట్లను చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి మండలం రాజారం గ్రామస్తులు తిరస్కరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా పంపిణీ చేస్తున్న పోల్ సీట్లను కోటపల్లి మండలం రాజారం గ్రామస్తులు తిరస్కరించారు. తమ గ్రామానికి రహదారి, నీటి సమస్య పరిష్కరించే వరకు ఓట్లను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఇదివరకే గ్రామస్తులు తీర్మానం చేశామని అన్నారు. తాజాగా ఓటర్లకు సంబంధించిన BLOలు పోల్ చిట్టీలు పంపిణీ చేస్తుండగా గ్రామస్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం వచ్చినా తమ గ్రామాన్ని పట్టించుకోకపోవడంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ తమ తలరాతలు మారటం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో రహదారి, నీటి సమస్యను పరిష్కరిస్తేనే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తామని ప్రజలు తేల్చి చెప్పేశారు. సింగరేణి కార్మికునిగా పనిచేసిన తనకు కార్మిక వర్గమంతా అండగా నిలిచి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. శ్రీరాంపూర్ ఏరియాలోని RK6 ఏరియా వర్క్షాప్, టింబర్ యార్డ్, పోస్టోర్లను కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు, టీబీజీకేఎస్ నేత మిర్యాల రాజిరెడ్డి, ఏరియా ఇన్ఛార్జ్ పెట్టం లక్ష్మణ్తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ సింగరేణి కార్మికునిగా పనిచేసిన తనను కార్మికుల హక్కు గనులపై తాను తిరుగుతుంటే తాను కార్మికునిగా పనిచేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయని చెప్పారు. తనను ఎంపీగా గెలిపిస్తే పార్లమెంటులో కార్మికుల సమస్యలపై మాట్లాడుతానని అన్నారు. వెంకటస్వామి కుటుంబం ఆస్తులు పెంచుకున్నారే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. కారుణ్య ఉద్యోగాలతో సింగరేణి సంస్థ కార్మికులతో కలకలలాడుతోందన్నారు. మహిళా ఉద్యోగులు ముఖాల్లో సంతోషం కనబడుతుందన్నారు. తాను సింగరేణిలో 5వ వేజ్ బోర్డు సమయంలో పనిచేశానని చెప్పారు. 50 రోజుల సమ్మె చేసి వేజ్ బోర్డు సాధించుకున్నామన్నారు. 7LEP ప్రమాద సమయంలో పోరాడితే అక్రమ కేసులు పెట్టారని 11 రోజులు జైల్లో ఉన్నానని తెలిపారు. కార్మికులకు అనేక హక్కులు కల్పించిన కేసీఆర్పై నమ్మకం, విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. ఈ సమావేశంలో నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి మెరుగు పవన్, టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, నాయకులు పానుగంటి సత్తయ్య, ఈసంపల్లి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలను కూడా చేయడం జరిగింది. ఈరోజు ఎవరైనా మాట్లాడినా
ఏ కార్మికుని అడిగినా చెప్తారు. మాకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే చాలా సమస్యలకు పరిష్కారమైంది. గతంలో డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఉన్నప్పుడు కూడా మరి మహిళలకు ప్రవేశం లేకుండా మహిళలకు ప్రవేశం కల్పించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకే ఈరోజు వచ్చినటువంటి ప్రభుత్వం రకరకాల మాటలతో మీరు ఏం చేసిండ్రు అని మాట్లాడితే అర్థం లేదు. మీరున్ననాడు ఏం చేయలేదు, ఇప్పుడు మీరు వచ్చి మాయమాటలు చెప్పి అన్ని అబద్ధపు వాగ్దానాలు చేసి ప్రజలను మభ్యపెట్టి ఇటు రైతులను కావచ్చు, అదేవిధంగా యువకులను కావచ్చు, మహిళలను కావచ్చు, అన్ని వర్గాల ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిండ్రు. ఇలా అధికారాన్ని మరి దక్కించుకోవడం కోసం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మరొక్కసారి మోసం చేసేటువంటి మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. మీరు చెప్పేదానిలో ఏ ఒక్కటి కూడా నిజం లేదు. ఇవాళ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి ఎవరైతే వంశీ ఉన్నాడో వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఎంపీగా ఉన్నాడు, వాళ్ళ తాత ఇక్కడ చాలాసార్లు ఎంపీ అయిండు, కేంద్ర మంత్రి అయిండు, వాళ్ళ పెద్దనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు. మరి నిజంగా చెప్పాలంటే ఈ ప్రాంతానికి వాళ్ళు ఏం చేసిన వాళ్ళు కాదు, వాళ్ళు ఏం ఈ ప్రాంతాన్ని పట్టించుకున్న వాళ్ళు కాదు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఓట్లు వేసుకొని వాళ్ళు పదవులు సంపాదించి వాళ్ళ ఆస్తులు పెంచుకున్నారు, వాళ్ళ కొత్త పరిశ్రమలు పెంచుకున్నారు తప్ప. ఇవాళ గెలిచిన ఎమ్మెల్యే అన్నాడు ఏమంటే ఈ ఉట్టిట్టి పట్టాలన్నాడు. ఇలా ఉట్టిట్టి పట్టాలా నిజమైన పట్టాలో ఒకసారి అన్ని ప్రాంతాలు తిరగండి, వందలాది బంగ్లాలు కడుతున్నారంటే ఇలా నిజమైన పట్టాలనేది ఆనాడు ప్రతిపక్షంలో మాట్లాడిన వ్యక్తి ఈనాడు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఒకసారి గుర్తుపెట్టుకో, ఉట్టిగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇలా అదే బంగ్లా కడగా వచ్చి చూడు అది నిజమా అవద్దాం అనే మాట కూడా చెప్పండి. ఎన్నికల ముందు చాలా వాగ్దానం చేయడం జరిగింది. ఇలా గెలిచిన ఎమ్మెల్యే మేము రిటైర్ కార్మికులందరికీ 200 గజాల భూమి ఇస్తాడు. ఇచ్చాడా? నేను అందుకే నేను మనవి చేస్తున్నాను, కాంగ్రెస్ పార్టీ ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపరంగా ఎన్నో వాగ్దానాలు వాళ్ళు అమలు చేయలేకపోయారు, స్థానికంగా ఎన్నో మాట్లాడు వాళ్ళు ఎవరు అమలు చేయలేకపోయారు. ఇలా మీ కార్మికుల సమస్యను పార్లమెంట్లో గొంతుపి మాట్లాడే వ్యక్తి మరి రేపు కేసీఆర్ నాయకత్వం గొప్పలు ఇష్టపడతారు. ఆనాడు ఐటీ మినహాయింపు కూడా కేసీఆర్ గారు మొదటి ప్రభుత్వంలో అసెంబ్లీ తీర్మానం చేసి పంపినా కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. మళ్ళీ బీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కువ గెలిచినట్టయితే పోరాటం చేసి ఐటీ ప్రభుత్వ సంక్షేమ పథకాలే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తాయని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జ పటేల్ ఆశాభావం వ్యక్తం చేశారు. జన్నర మండలంలోని పలు గ్రామాలలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఇందన్పల్లి, మిర్రిగూడ, డీజీపల్లి, దేవునిగూడ గ్రామాలలో పర్యటించి ఎమ్మెల్యే ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని ఉపాధి హామీ కూలీలను కోరారు. ముర్రిగూడెం గ్రామంలో ఎమ్మెల్యే సమక్షంలో మండలానికి చెందిన పలు పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరారు. ఒక అక్కగా మరి ఆమెను కూడా మీరు ఆశీర్వదించి పార్లమెంట్కి పంపిస్తే తప్పకుండా నాతో పాటు ఆమె కూడా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మనం అక్షరకంబంలో ముందు వరుసలో ఉంటే ఆదిలాబాద్ జిల్లా మరి పార్లమెంట్ నియోజకవర్గం మరి తప్పకుండా ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ ప్రాంత బిడ్డని ఆశీర్వదించి మరి గెలిపిస్తే తప్పకుండా ఆమె కూడా నాలాగానే పార్లమెంటు గెలమెత్తుతుంది. పేదింటి బిడ్డ, ఆమె కూడా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ, మరి ఈ ప్రాంత సమస్యల కోసం సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఈ ప్రాంత వాసులందరూ కూడా తప్పకుండా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఆశీర్వదించి ఆత్రం సుగుణ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కేతంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని అమరావతి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో గద్దెనెక్కిందని ఆరోపించారు. మహిళలకు 2,500 రూపాయలు ఇవ్వకపోగా 4,000 రూపాయల పెన్షన్, కళ్యాణ లక్ష్మి పథకం కింద ₹1,00,000తో పాటు తులం బంగారం ఇప్పటికీ అమలు చేయలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనని చెప్పిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ప్రస్తుతం చేస్తున్నది ఏమిటి అని ప్రశ్నించారు. నియోజకవర్గంలో అభివృద్ధిపై శ్రద్ధ లేని వివేక్ కుటుంబం ఎంపీ ఎన్నికల్లో గడ్డం వంశీని గెలిపిస్తే అభివృద్ధి చేసేది శూన్యమని ఎద్దేవా చేశారు. డిఎంఎఫ్టీ నిధులు మంజూరు చేపిస్తే వాటిని కూడా క్యాన్సిల్ చేపించి మొత్తంగా అభివృద్ధిని అటకెక్కించి ఇవాళ ప్రగతిని పరుగులు పెట్టకుండా ఆపేసి ప్రజల నోట్లో మట్టి కొడుతున్నాడు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్, అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి కేతంపల్లి మున్సిపాలిటీ ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 4,000 కుటుంబాలకి ఇక్కడ జీవో 76 ద్వారా ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 5 నెలల్లో ఒక్కరికైనా పట్టా ఇచ్చిందా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను.
సో కేవలం వాళ్ళ కొడుకు రాజకీయ జీవితం కోసం కోట్ల రూపాయలు ఢిల్లీలో హైకమాండ్కి ఇచ్చి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇచ్చి వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ తెచ్చుకొని ఇక్కడ వాళ్ళ కొడుకు అభివృద్ధి కోసం తపన పడుతున్నాడు వివేక్ తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచన చేస్తలేదు. వాళ్ళ కొడుకు పెరగాలని కోరుకుంటున్నాడు తప్ప ఈ ప్రాంతం పెరగాలనేటటువంటి ఆలోచన కూడా కనీసమైన చేస్తలేడు. ఈ విషయాన్ని ప్రజలంతా గమనించాలని నేను పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇవాళ మొన్నటిదాకా కేసీఆర్ను కుటుంబ పాలనను తిట్టినటువంటి కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఏం సమాధానం చెప్తారు? ఒకటే పార్లమెంటు నియోజకవర్గంలో మంచిర్యాల జిల్లాలో ఇద్దరు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు, చెన్నూరు నుంచి వివేక్, బెల్లంపల్లి నుంచి వినోద్. మళ్ళీ ఇప్పుడు ఇదే పార్లమెంట్ నియోజకవర్గానికి వాళ్ళ కొడుకు ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. అంటే ఇంతకన్నా దుర్మార్గం లేదు. మరి కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకులు లేరా? ఈ ప్రాంతంలో దళిత నాయకులు లేరా? ఎంపీకి ఉన్నటువంటి అర్హతలు ఉన్నటువంటి దళితులు ఎవరు ఈ ప్రాంతంలో లేరా? ఇదేమన్నా రాచరికమా? ఒకటే కుటుంబానికి 3 పదవులు ఉండాల్సిన కర్మ ఈ ప్రాంతం. ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి జనక్ ప్రసాద్కు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు కమిటీ చైర్మన్ పదవి ఇచ్చి గౌరవించిందని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల వదులు పేర్కొన్నారు. నిజంగా మన సింగరేణి ప్రాంతానికి అదృష్టం అని చెప్పని భావిస్తూ ఉన్నాను. భవిష్యత్తు లోపల మన సింగరేణి బాగుపడాలంటే మరి జనప్రసాద్ లాంటి నాయకులు మరింత యాక్టివ్గా మరి ముందు తీసుకుపోవడం కోసమే మరి మన రేవంత్ రెడ్డి గారు మరి గుర్తించి మరి మన పెద్దలు జనప్రసాద్ గారిని మరి ఆ చైర్మన్ పదవి ఇవ్వడం జరిగింది. ఆ చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా మన మందమరి వాస్తవ్యులు, మన మందమల్లే ఓటు హక్కు ఇక్కడే ఉంది, మన ఎన్సీ కోటర్లో ఎన్సీ సేవల్లో ఉంది. తర్వాత జగన్ప్రసాద్ గారు ఎక్కడ అంటే మందమరి అంటారు, కేర్ ఆఫ్ మందమరి. ఫస్ట్ మొదటిసారి మన మందమరిని గొప్పగా సన్మానం చేయాలని చెప్పి మా అందరి ఆలోచన కొద్దీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి వారు సహకరించేందుకు మనందరి తరఫున వారికి పేరున స్వాగతం, ధన్యవాదాలు, అదేవిధంగా శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక ఉన్నటువంటి మరి జిల్లా పరిషత్ చైర్మన్ మరి భాగ్యలక్ష్మి, నాడాల భాగ్యలక్ష్మి గారు, అదేవిధంగా వేదిక ఉన్నటువంటి అన్న ఐఎన్టీసీ మరి రీజనల్ సెంట్రల్ కమిటీ నాయకులు, పెద్దలు. ప్రజలు నమ్మి ఓట్లేసి గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కరువును తెచ్చిపెట్టిందని పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఎద్దేవా చేశారు. సోమవారం సాయంత్రం కాశీపేట మండల కేంద్రంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి కొప్పుల ఈశ్వర్ రోడ్ షో నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజాన్ని మోసం చేసిందని అన్నారు. గెలిచిన 100 రోజుల్లోనే 6 హామీలు అమలు చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి నేడు మాట మారుస్తూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవన్నీ కూడా అమలు జరగాలంటే మళ్ళా కేసీఆర్ లేవాలి. లేచిండా లేదా? లేచిండు. ఇవాళకి 4వ రోజు ఎక్కడికి పోయినా బస్సు యాత్రలకు బ్రహ్మరథం పడుతున్నారు. వేల కొద్ది మహిళలు, వేల కొద్ది రైతులు, అదే విధంగా యువకులు వచ్చి సార్ కేసీఆర్ ఎక్కడున్నావు, ఎక్కడికి పోయినావు, నువ్వు పోయినావు, అన్నీ పోయినాయి, మళ్ళెప్పుడు వస్తావని అడుగుతున్నటువంటి పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో కనబడుతున్నది. కేసీఆర్ గారి యొక్క చేతులు బలం చేస్తేనే వీళ్ళను మెడలు వంచి ఏవైతే చెప్పినటువంటి హామీలు ఉన్నాయో వాటినన్నిటి కూడా అమలు చేయించేటువంటి బాధ్యత మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మీకోసం కొట్లాడతామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. రైతులని కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఇవాళ రేవంత్ రెడ్డి గారు. మీరు చూస్తున్నారు పడ్డగా చెప్పండి, మీరు 2500 వస్తున్నాయా? 2500 వచ్చిన వ్యక్తులే చేయి గుర్తు కోటేయండి,
లేని వాళ్ళు కారు గుర్తుకు ఓటేయండి. ఆ రోజు చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి నువ్వు ఎట్లయ్యావు 2500 రూపాయలు మా ఆడపడుచులకు అని చెప్పేసి మా ఈశ్వరన్న రేపు తప్పకుండా పోరాటం మన మధ్యలుండి మన పక్షాన ఉండి తప్పకుండా మన ఎంపీలందరూ కొట్టాడతారు. రేపు నిలబడి తప్పకుండా గల్లబట్టి రేవంత్ రెడ్డి గల్లబట్టి నువ్వు గద్దెనెక్కినావు బిడ్డ, మా ఆడపడుచులను మోసం చేసి నువ్వు గద్దెనెక్కినావు, ఇప్పుడు ఇవాళ 2500 రూపాయలు అని చెప్పి ప్రశ్నించే గొంతు మన ఈశ్వరన్న. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ను గెలిపించాలని తెలంగాణ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏస్కూరి రాజమల్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం మల్లయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు దుర్గం నగేష్ కోరారు. సిసిసి సిటీ న్యూస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ గడ్డం ఫ్యామిలీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదన్నారు. తమ ఆస్తులు పెంచుకోవడానికి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో మరోసారి మోడీ ప్రభుత్వం రాబోతుందని, ఇక్కడ గోమాస శ్రీనివాస్ను గెలిపిస్తే పెద్దపల్లి నియోజకవర్గం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందన్నారు. నేతకాని కులస్తులను కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ పట్టించుకోలేదని, పార్లమెంట్ ఎన్నికల్లో నేతకాని సంఘం కాంగ్రెస్కు మద్దతునిస్తుందని కొందరు చేస్తున్న తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో సంఘం జాతీయ స్టీరింగ్ కమిటీ చైర్మన్ బండారి కనకయ్య, నాయకులు దూట శేషగిరి, బొర్లకుంట ప్రభాకర్, రామటెంకి శేఖర్, కామెరా భానుప్రసాద్, చదువుల రాజం, పెరుగు పోషం, జమీర్ రాములు, దాగం దామోదర్, చల్లూరి రాజలింగు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యాన్ని మీ తాత పరిపాలించిండు, మీ అయ్య పరిపాలించిండు, మీ బాబాయ్ మంత్రిగా, మీ పెద్దనాన్న మంత్రిగా ఉండి ఆయన కూడా పరిపాలించిండు, మీ నాన్న పరిపాలించిండు. మరి ఇప్పుడు నువ్వు కూడా టికెట్ కావాలంటున్నావు. మరి మా బిడ్డలు ఇక్కడ పుట్టి పెరిగిన నేతకాని సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డలు, మాదిగ సామాజిక సంబంధించిన బిడ్డలు, మరి మాల లోకల్ మాలకు సంబంధించిన బిడ్డలు ఎవరు కూడా పెద్దపల్లి పార్లమెంటుగా పోటీ చేస్తానికి అర్హత లేదా? ఓన్లీ మీ కుటుంబానికి అర్హత ఉన్నదా? మాకు లేదా? మేము ఉద్యమాలు చేయడం లేదా? ఈ పెద్దపల్లి మీరేమన్నా పట్ట చేసుకొని ఉన్నారా? ఖచ్చితంగా మేము ఓడిస్తాం. ఇవాళ ఈరోజు ఒక నేత కాని యావత్ నేత కాని సమాజం గోమాస శ్రీనివాస్ వెంటే ఉన్నది. ఆయన గెలుపు కోసమే పనిచేస్తాము. ఏడో చిల్లర మల్లర కానీ పట్టుకొని మీరు ప్రెస్ మీట్ పెట్టించినంత మాత్రాన సమాజం పక్కకు పోదు. సమాజం ఖచ్చితంగా నిలబడుతుంది. మేమే కాదు, ఇవాళ మాదిగ సమాజం మందకృష్ణ గారి నాయకత్వంలో ఇవాళ గోమాస శ్రీనివాస్ గారికి మద్దతు ఇస్తూ ఉన్నాం. గోమాస శ్రీనివాస్ గారు మరి ఖచ్చితంగా గెలుస్తూ ఉన్నాడు. మరి పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్న ప్రజలు, మరి దళితులు, బీసీ, మైనార్టీ ప్రజలందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి తల్లులారా, అన్నలారా, అక్కలారా, మీరు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తుకు ఓటేసి మరి గోమాస శ్రీనివాసుని భారీ ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించి ప్రధాని నరేంద్ర మోడీ గారి టీంలో గోమాస శ్రీనివాస్ అనే వ్యక్తి ఉండాలి. గోమాస శ్రీనివాస్ అనే వ్యక్తి ఉంటే ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో సింగరేణ కానీ ఇంకా ఎలాంటి సమస్యల మీద, మన కుల సమస్యల మీద, జాతీయ సమస్యల మీద, అన్ని సమస్యల మీద అవగాహన ఉన్న వ్యక్తిగా ఆయన అందరినీ మనం గెలిపించి భారీ మెజార్టీతో గెలిపించుకుందామని ఈ తెలుసా అని నేను అడుగుతున్నాను. కాబట్టి దయచేసి మా కులం నుంచి కొంతమంది మరి లాలుచిపడి డబ్బులకు, తాగుడుకు కొంతమంది బానిసలై మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ కులం మేమున్నాము, మీకు మద్దతు ఇస్తామని అంటే ఈ వివేక్ వెంకటస్వామి గారు ఎట్లా నమ్ముతున్నారో మేము మీకు హెచ్చరిస్తున్నాం. వాళ్ళు మరి ఏ సంఘంలో ఎన్ని మండలాలలో వాళ్ళ కమిటీలు ఉన్నాయి, ఎన్ని గ్రామాలలో వాళ్ళ కమిటీలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలలో వాళ్ళ కమిటీలు ఉన్నాయి, మీరు వాళ్ళ దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకోండి. మరి అట్లా వాళ్ళకి ఉండేది ఉంటే మీరు నమ్మండి. మరి వాళ్ళకు ఈ సంఘానికి వాళ్ళకు సంబంధం లేదు. వాళ్ళు పార్టీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని మరి పంచశీల కండ వేసి వీళ్ళు సంఘం అని చెప్పి మరి వాళ్ళు మరి మీకు మద్దతు ఇస్తే మీరు ఎట్లా నమ్ముతున్నారని మేము అడుగుతున్నాం. మరి 2023లో మరి పెద్దపల్లి పార్లమెంటులో మరి 2 సీట్లు మీరు తీసుకున్నారు అన్న తమ్ముడు. మరి ఎంపీ సీటు మాకు ఇస్తామని చెప్పి మీరు అన్నారు. అప్పుడు మీకు సపోర్ట్ చేస్తామని అన్నారు. మీ ముఖ్యమంత్రి అయినటువంటి మరి రేవంత్ రెడ్డి గారు మరి బెల్లంపల్లి సభలో మా సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి మరి లక్షల మందిలో మరి ఆయన వాగ్దానం చేయడం జరిగింది. మృతి చెందిన నిరుపేద కుటుంబానికి రామకృష్ణపురి యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
రామకృష్ణపూర్ పట్టణం కనకదుర్గ కాలనీలో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన గిరుకుల పోషం అకాల మరణం చెందడంతో ఆ కుటుంబానికి రామకృష్ణపూర్ యువత జనం కోసం స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గత 38 సంవత్సరాలుగా డబ్బులు కొలువు చేస్తూ జీవనం సాగిస్తున్న పోషం మరణ వార్త తెలుసుకొని యువత జనం కోసం దాతల ద్వారా సేకరించిన 18,300 రూపాయలను దహన సంస్కారాల నిమిత్తం అందజేసినట్లు ఆయన తెలిపారు. యాదన్పల్లి మున్సిపాలిటీ 3వ వార్డు కనకదుర్గ కాలనీలో నివాసం ఉండే గిరిగుల పోషం చాలా చిన్న వయసులో 36 సంవత్సరాల వయసులో ఆరోగ్యం క్షీణించడంతో నిన్న మరణించడం అని తెలిసిన వెంటనే రామకృష్ణాపూర్ యువత జన కోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఎర్రబల్లి రాజేష్, బిమి శివకిరణ్, వెరైటీ తిరుపతి అండ్ మిత్ర బృందం మన బియాబాని గారు అందరూ దాతలందరూ ముందుకొచ్చి రామకృష్ణాపూర్లో ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే సానుభూతితో 18,300 రూపాయలు క్యాష్ వాళ్ళ భార్య పిల్లలకి ఇవ్వడం జరిగింది. అతను కేవలం కూలి పని చేసి జీవించేవాడు. చాలా చిన్న 2-3 సంవత్సరాల వయసున్న పాప, ఒక భార్య ఉన్నారు. సో ఇటువంటి అకాల మరణం చెందడం నిజంగా కుటుంబానికి తీరని లోటు. రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైనా స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ దుఃఖాన్ని దిగమింగుకొని వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ అమ్మ అందరూ కుటుంబ సభ్యులు ఆ ధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ సో ఈ కుటుంబాన్ని ఆదుకోవడానికి ముందుకొచ్చి రామకృష్ణాపూర్ యువత జనం కోసం చాలామంది దాతలు ముందుకొచ్చి 18,300 రూపాయలు. నస్పూర్ విద్యానగర్లోని రేడియంట్ హై స్కూల్ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించింది. ప్రభుత్వం 10th ఫలితాలను విడుదల చేసింది. రేడియంట్ పాఠశాలకు చెందిన ఎం అక్షిత, జె అక్షయ గౌడ్ మాధురీలు 10 జీపీఏ సాధించగా అశ్విత, అనన్య, మనస్విని, వాసవిలు 9.8 జీపీఏ సాధించారు. వీరితో పాటు మిగతా విద్యార్థులు పాస్ కావడంతో 100% ఉత్తీర్ణత సాధించడం జరిగిందని పాఠశాల నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల వద్ద టపాసులు పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ చెన్నూరు అఖిల, అమన్ ప్రసాద్, రెయిన్బో పాఠశాల ప్రిన్సిపల్ రజని, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ అయిన అఖిల మేడం గురించి నేను ఖచ్చితంగా చెప్పాలి. ఏ స్కూల్ అన్నా అకాడమీ అంటే ప్రిన్సిపల్లే చూసుకుంటారు. బట్ ప్రిన్సిపల్గా నేను ఎంత చూసుకున్నానో దానికన్నా ఎక్కువే కరెస్పాండెంట్గా అఖిల మేడం చూసుకున్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. షీ ఈజ్ ఆల్సో మై స్టూడెంట్. సో నా స్టూడెంట్ ఒక స్కూల్ 9.8 వచ్చినాయండి. దట్ ఈజ్ ఆల్సో నాట్ ఎ స్మాల్ థింగ్. సో దానికి దీనికి జస్ట్ 2.2 పాయింట్స్. సో వీళ్ళు కూడా ఆల్మోస్ట్ 10 సాధించినట్టే నేను ఫీల్ అవుతున్నాను. అండ్ 9 అబౌట్ 10 మెంబర్స్కి వచ్చింది. చెప్తున్నందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రేడియంట్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్. One and all, SSC results 2024. Radiant High School got 310 points and I'm one of the part in it. I'm very proudful to say this. We got a corporate education with very low fee structure and our teachers are well qualified and they gave us very for being a part in my success journey. Thank you. According to the recent results, SSC Board 2024, we got 310 points in Radiant High School. I am one of it. We are very proud and I thank to all the teachers who worked on us and especially management of Radiant High School for believing us. Especially in languages, we found it very tough. All our teachers, especially correspondent Akila ma'am, Aman sir and Rajni ma'am, and it's done with our efforts of our parents and teachers. Thank you. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పాల్గొన్నారు. మెదక్ జిల్లా మండలం రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రామాయంపేట ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ప్రజలను మభ్యపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఎన్నికలకు ముందు 100 కోట్లు 7 పాయల ప్రొసీడింగ్స్ అందించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులను ప్రజలను మభ్యపెట్టారని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ అన్నారు. బీఆర్ఎస్ నాయకులు కొంతమందిని మద్యం తాగించి తమ సమావేశంలోకి పంపి గొడవలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఆరోపించారు. ప్రభుత్వం
రామకృష్ణపూర్ పట్టణంలో పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి గోమాస్టర్ శ్రీనివాస్ సతీమణి గీతాదేవి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ ప్రచారంలో ఊపందుకుంది. ఎంపీ అభ్యర్థి గోమాస్టర్ శ్రీనివాస్ సతీమణి గీతాదేవి, మంచిర్యాల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు జోల శ్రీదేవి, ఎన్నికల ఇన్ఛార్జ్ సోమారపు లావణ్య పట్టణంలోని వ్యాపార దుకాణాల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షుడు రామకోటి రామరాజును భద్రాచలం ఆలయ ఏఈఓ శ్రావణ్ కుమార్ ఘనంగా సన్మానించి 100 కిలోల ముత్యాల తలంబ్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏఈఓ శ్రావణ్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి నిర్విరామంగా రామకోటి రామరాజు ప్రతి వ్యక్తిచే రామకోటి లిఖింపజేస్తూ రాముని సేవకే జీవితాన్ని అంకితం చేసే మరో భక్త రామదాసు చరిత్రలో నిలిచాడని, కోటి తలంబ్రాల కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా నిర్వహించి సీతారాముల కళ్యాణానికి అందించి భద్రాచలంలో స్థానం సంపాదించుకున్నాడని అన్నారు. ప్రాంతంలో రామకోటి రాయిస్తూ రామకోటి రామరాజుగా మనందరి చేత కీర్తించబడే రామరాజు భద్రాచల క్షేత్రానికి శ్రీరామనవమి కళ్యాణ తలంబ్రాలు తీసుకోవడం కోసం వచ్చారు. ఇది చాలా సంతోషించదగిన దూరం నుంచి శ్రద్ధలతో ఆయన శ్రమ కూర్చి ఈరోజు భద్రాచలం వచ్చారు. వచ్చినందుకు వారిని అభినందిస్తూ శ్రీ స్వామివారి పాలనలో వారిని సత్కరించడం జరిగింది. అలాగే శ్రీ స్వామివారి ఐశ్వర్యాలు స్వామివారు కల్పించాలని ప్రార్థిస్తున్నాను. ఆ ప్రాంతంలో రామకోటి రామరాజు ద్వారా భద్రాచలం క్షేత్రానికి సంబంధించిన తలంబ్రాలు, అలాగే రామకోటి రాయించడం ఈ కార్యక్రమాలన్నీ ఆయన ఎంతో శ్రద్ధగా చేస్తున్నారు. అక్కడి ప్రజలందరూ కూడా వారికి ఆయన ఎంతో సహకరిస్తున్నారు. అక్కడ ప్రజలందరికీ భద్రాచల క్షేత్రం శ్రీ స్వామివారి ఆశీస్సులు అందరికీ కలగాలని, అందరూ సుఖాలని. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కిసాన్ మేళను ప్రారంభించిన మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట పండించి రైతులు ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందంటూ వెల్లడి. పదో తరగతి విద్యార్థులకు చెన్నూరు పోలీసుల అవగాహన. పరీక్షల్లో ఫెయిల్ అయితే మనస్తాపం చెంది అఘాయిత్యాలకు పాల్పడవద్దన్న సిఐ రవీందర్. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే రాజ్యాంగానికి అత్యంత ప్రమాదం. రాజ్యాంగాన్ని మార్చాలని చూసే బీజేపీకి ప్రజలు గుణపాఠం చెప్పాలన్న చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోల్ చీటీలను పంపకాలను తిరస్కరించిన కోటపల్లి మండలం రాజారం గ్రామస్తులు. తమకు మౌలిక సదుపాయాలు కల్పించేంత వరకు ఏ పార్టీకి ఓటు వేయమన్న ప్రజలు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.